హైదరాబాద్లో ఐటీ అధికారులు దాడులను ముమ్మరం చేస్తున్నారు. సైదాబాద్లోని కృష్ణానగర్లో నివాసం ఉండే వ్యాపారి నరసరాజ్ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. రాత్రి నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు, లాకర్లను పరిశీలిస్తోన్న ఐటీ అధికారులు ఇంకా తనిఖీలు చేస్తున్నారు. నరసరాజ్ ఇంట్లో ఐటీ దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఐటీ దాడులకు సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. రిషి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇక్కడ సైదాబాద్లోని కృష్ణనగర్ కాలనీలో వ్యాపారి నరసరాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఆదాయ పన్ను శాఖ అధికారులు లోపలే ఉన్నారు. అన్ని డాక్యుమెంట్స్ సహా లాకర్లు అంటే బంగారాలకు సంబంధించినవి కూడా అన్ని తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వ్యాపారి నరసరాజ్ ఇంటి వద్ద ఉన్నాం. ఇదే ఇల్లు. ప్రస్తుతానికైతే కింద నరసరాజుకు సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఎన్ఆర్ డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి సంబంధించినటువంటి ఆదిబట్టలోని మెగా వెంచర్స్ కూడా భారీగా అయినటువంటి మెగా వెంచర్ నిర్వహిస్తున్నాడని కూడా తెలుస్తుంది. ఈ మెగా వెంచర్స్ అంతకుముందు వ్యాపారి నరసరాజు ఒక ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు. ఫ్రూట్స్ వ్యాపారం తర్వాత కూడా ఈ మెగా వెంచర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు పరిస్థితి. ప్రస్తుతానికైతే కింద ఉన్నటువంటి ఆఫీసులో ఐటీ శాఖ అధికారులు నిన్న ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కింద ఆఫీసులో కూడా తనిఖీలు చేసి డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు. ఆఫీసులో ఉన్నటువంటి ఎన్ఆర్ డెవలపర్ పేరుతో ఉన్నటువంటి రిసిప్ట్లు, వోచర్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతానికైతే పైనటువంటి ఫస్ట్ ఫ్లోర్లో తన నివాసంలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు జరుగుతాయనేది కూడా తెలియని పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 24 అవర్స్ అవుతుంది. 24 అవర్స్ నుంచి కూడా నిరంతరం కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంట్లోనే కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనకు ఐటీ అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చల్లపలేదు. ఎంత ఏ డాక్యుమెంట్స్ సీజ్ చేశారు, ఏమి దొరికినాయి అనేది కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే కొనసాగుతున్న దాడుల అనంతరం కూడా దీని డీటెయిల్స్ తెలిపే